ఈ కెరీర్‌లో నేను చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందో, అబద్ధమవుతుందో టెన్షన్ పడినటువంటి మాది చిన్ననందిగామనే చిన్న పల్లెటూరు. మా చదువుల కోసం అని చెప్పి పక్కన మైలవరం అనే సిటీకి రావడం జరిగింది. లోకల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తితో చిన్నవాళ్ళమని చూడకుండా ఆయన పాపం మమ్మల్ని బాగా పిలిచి మాట్లాడటం అవి జరుగుతుండేది. అలాంటి స్థితిలో ఒకనాడు ఆయన పిలిచేసేసి నేను ఒక మంచి సిద్ధాంతి ద్వారా పూజకు ముహూర్తం పెట్టుకొని వచ్చాను. ఆ పెట్టుకున్నటువంటి ముహూర్తంతో నువ్వు పూజ చేసి పెట్టాలి నాకు అన్నారు. అది చూసిన తర్వాత ఆయనకు అనుకూలమైన తార కాదు. ఎన్నికల్లో వచ్చేసి మీకు అసలు పోటీ చేసే అవకాశమే రాకపోవచ్చు. ఎమ్మెల్యేకి డైరెక్ట్ ఆయన కోపం వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిదే కదా అది, కానీ ఈయనకు మంచిది కాదు, చేస్తే చేయి ల్యాండ్ ఇంకొలతో చేయించుకుంటాను అని చెప్పి మాట్లాడారు. ఆ మాట అనగానే కొట్టినా కొట్టచ్చుకోవడం, కానీ ఆ పూజ చేసాం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇదంతా ఎలా చెప్పామని తర్వాత రివ్యూ చేశారు కూర్చోబెట్టి. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకు ఇక్కడ కాదు బయట బాగుంటుంది రా అని చెప్పి బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చి తప్పో ఒప్పో ఒకవేళ జరగకుండా ఉంటే 3-4 సార్లు రిపీటెడ్గా కాల్ చేసి మెసేజ్ కూడా పెట్టాను, తీయలేదు, ఆయన ఆన్సర్ చేయలేదు. ఏంటి పరిస్థితి? మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అయ్యప్పు శ్రీకృష్ణ సూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం. సో మీ కెరీర్లో చాలా కష్టంగా అరే నేను చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందో అబద్ధమవుతుందో టెన్షన్ పడినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందంటారు? అయితే డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చినప్పుడు మాకు లోకల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తితో కొంత మాటలు చిన్నవాళ్ళమని చూడకుండా ఆయన పాపం మమ్మల్ని బాగా పిలిచి మాట్లాడటం అవి జరుగుతుండేది. కుటుంబంతో మొదటి నుంచి ఉన్నటువంటి అనుబంధంతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జాతకాలు కానివ్వండి ఇవన్నీ నా దగ్గరికి వచ్చాయి. అలాంటి స్థితిలో ఒకనాడు ఆయన పిలిచేసేసి నేను ఒక మంచి సిద్ధాంతి ద్వారా పూజకు ముహూర్తం పెట్టుకొని వచ్చాను. ఆ పెట్టుకున్నటువంటి ముహూర్తంతో నువ్వు పూజ చేసి పెట్టాలి నాకు అన్నారు. నేను చూసుకొని అది చూసిన తర్వాత ఆయనకు అనుకూలమైన తార కాదు. తారాబలం చూసినప్పుడు నైధన తార అంట. నైధనం త్రిషువర్జయత్, ఏ సందర్భంలోనూ నైధన తారలో ఏమి చేయొద్దంట. అలాంటి పరిస్థితుల్లో నైధన తారలో ముహూర్తం పెట్టారు. అది చాలా తప్పు. ఆయన మానసికంగా ఫిక్స్ అయిపోయారు ఆ సిద్ధాంతం. 100%. ఎందుకంటే ఆయన చాలా అప్పటికి నేను చదవండి, దీని ప్రకారం చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు, ఎన్నికల్లో వచ్చేసి మీకు అసలు పోటీ చేసే అవకాశమే రాకపోవచ్చు. ఆ మాట అనగానే ఎమ్మెల్యే ఎలా చాలా ఆయన నిజంగా మంచి ఆయన కాబట్టి ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు. లేకపోళ్ళు అయితే ఉన్నాయి కొట్టినా కొట్టచ్చు కూడా, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు ఇలా మంది ఎంపీలు కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ బాగా ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు. పిల్లగాళ్ళలాగా ఉండండి, మీకు ఎందుకు ఇవ్వని అని చెప్పి ఆయన అనేసేసి ఎమ్మెల్యే అన్నారు అనేసి పూజ చేయమన్నారు. చేశాను, పూజ అయిపోయింది. మీ స్థానంలో మీరు కాకుండా వేరే వారు ఉంటే ఏంటప్పుడు? ఏమో నాకున్న అక్కడ ఆయన పిలిచినప్పుడు నా విద్యుక్త ధర్మం ప్రకారం నా శాస్త్రం చెప్పింది ఆయనతో మాట్లాడాలి. నేను అదే ప్రకారం మాట్లాడాను, చెప్పిన తర్వాత ఆ పూజ చేసాం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు. బలవంతంగా చేశారు, వద్దని చెప్పినా కూడా సీట్ రాలేదు. ఇదంతా ఎలా చెప్పామని తర్వాత రివ్యూ చేశారు కూర్చోబెట్టి. ఇదండి మీ జాతకంలో రాహు దశ చివరికి వస్తుంది, రాహు వెళ్ళేటప్పుడు దశాఛిద్రం అంటాం, దానివల్ల ఈ ఇబ్బందులు ఇస్తాడు, అందులో ముహూర్తం కూడా కలిసి రాలేదు, దానివల్ల ఇబ్బంది పడ్డాం. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకు ఇక్కడ కాదు బయట బాగుంటుంది రా అని చెప్పి బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చి తనకున్నటువంటి పని కట్టుకొని నన్ను చాలా మందికి పరిచయం చేశారు. ఆయన మూలకంగా ఈ రకమైన స్థితి నాకు ఏర్పడింది అనుకుంటాను నేను. గురుగారు అంటే ఇంకా ఆయన ఆ తర్వాత రాజకీయ జీవితం అక్కడితో క్లోజ్ అయింది. ఒక రాజకీయాల్లో ఏం లేదండి, చిన్న అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఇంకా చాలా సందర్భాల్లో ఆయనతో చాలా డిస్కషన్స్ జరిగినాయి. అవన్నీ ఏంటంటే తప్పో ఒప్పో నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ప్రకారం ఇది బాగుంటుంది అన్నాను. ఆ చెప్పింది ఏది ఆయన పాటించడం జరగలేదు. ఎందుకంటే కొన్ని చేయొద్దన్నాను, చేశారు. కొన్ని సందర్భాల్లో ఇలానే ఓపిక పట్టండి అన్నాను, వినలేదు. దీంతో ఏమైందంటే ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని ఈ తర్జన పడింది. ఎందుకంటే నా ఉద్దేశంలో నాకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టారు ఆయన. ఇవాళకి కూడా ఆయనకు నేను కృతజ్ఞుడిగా ఉండాలి. అదే మీ ఫస్ట్ జ్యోతిష్యం, అదే మిమ్మల్ని నిలబెట్టింది. ఆయన ఒకవేళ మీరు చెప్పింది కానీ ఒకవేళ జరగకుండా ఉంటే ఏంటి పరిస్థితి? నా స్థాయి అక్కడే ఉంటుంది, అక్కడ నా స్థాయి అక్కడికే ఉంటుంది ఆ ఊర్లో. ఎందుకంటే ఆ ఊరికి మా కుటుంబానికి ఆర్థికంగా కానీ నా వృత్తిపరంగా కానీ ఆల్రెడీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అక్కడే ఉండేవాడిని. కానీ ఇంత రకమైనటువంటి లైఫ్ అయితే వచ్చేది కాదు. ఈ రకమైన లైఫ్ నిజంగా చెప్పాలంటే ఆయన భిక్ష అని చెప్పచ్చు నేను ఒక రకంగా. ఎందుకంటే ఒక వ్యక్తి నిర్దిష్టంగా నీ దగ్గరకు వచ్చి నీకు బాగాలేదని చెప్పినా కూడా దాన్ని ఆయన స్వీకరించి ఒక రకమైనటువంటి తను ఫ్యామిలీ మెంబర్. ఆయన రాజకీయ జీవితం తలకిందులైనా కూడా
తలకిందులు అయినా కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తర్వాత జరిగిన పరిణామాలు ఒప్పుకున్నారు ఆయన. ఒప్పుకొని నన్ను ఖచ్చితంగా చెప్పాలని నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్త కానీ ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ కారణం అనే చెప్పాలి. థ్యాంక్ యూ గురుగారు, చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ఇది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చివరకు జ్యోతిష్యం చెప్పే పండితులు కూడా ఒక్కొక్కసారి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.